Hello people, welcome back to our YouTube channel Sean Polaksa. ఇప్పుడు ఏదైతే సీన్ మీరు thumbnail లో చూసిర్రో అది మా పాపకి ఇంకా తెలియదు. ఇప్పుడు నేను అక్షగా చెప్పేసిన ఆడ ఓకే అన్నాడు. మా పాపకి యాక్చువల్లీ ఏంటంటే మార్న్కి ఏం పెట్టా యూనిట్ టెస్ట్ ఉంది రేపు. సో షీ హాస్ టు ప్రిపేర్. ఈ మధ్య కాలంలో అయితే అంటే ఎగ్జామ్స్ ఉన్నాయని చాలా స్ట్రిక్ట్ చేసేసింది. వీడియోస్కి కూడా కొంచెం అందుకే ఎన్నో చెప్పడము, కొంచెం తక్కువ టైం ఇవ్వడం వీడియోస్కి. సో అట్లా అనమాట. సరే ఇప్పుడు ఐ విల్ లెట్ us కన్విన్స్. ఏ అక్షా ఏంజల్ తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సరే సరే ఏం లేదు బిడ్డ, ఈరోజు మా డాడీ బర్త్డే తెలుసుగా. సో ఏం లేదు అంటే ఇట్స్ మై అంటే 33 years ఆఫ్ మై ఏజ్లో ఎప్పుడు మై డాడ్ నెవర్ సెలబ్రేటెడ్ హిస్ బర్త్డే. సో అంటే ఆన్ అ వెరీ షార్ట్ నోటీస్ ఐ జస్ట్ అరేంజ్ సంథింగ్ దట్ కొంచెం ఏంటంటే బయటకు వెళ్ళి డిన్నర్ చేసుకొని కొంచెం కేక్ కటింగ్ లాగా చేసి కొంచెం డాడీకి సర్ప్రైజ్ చేద్దామని నా థాట్. నా భయం ఏంటంటే ఇక్కడ డాడీ కూడా బయటకి వెళ్తుంటే ఐ కన్విన్స్డ్ హిమ్. సో వెయిట్ ఐఎమ్ కమింగ్, బయటకు వెళ్దాము పని ఉంది అని చెప్పిన. ఇట్స్ సర్ప్రైజ్ ఫర్ డాడ్ ఆల్సో. ఓకే ఇప్పుడు ఏంద్రా అంటే నువ్వు వస్తే కొంచెం అన్నీ సెట్ అయిపోతాయి. పెద్ద ప్లానింగ్ వస్తే అదే బుక్స్ గీట్లో తెచ్చేసుకో, కార్లో కూర్చొని చదువుకో, మంచిగా నీ సెటప్ నువ్వు వేసుకో. కానీ పోదామంటున్నా జర్రా. ఏమంటా చెప్పు. ఏ పాపమే తాతని బుక్స్ తెచ్చుకో బేటా. సరేనా అమ్మయ్య. కెమెరా బంద్ చేసినాక ఏమంటుందో కానీ కెమెరా ఆన్ ఉంది, అందుకైతే తక్కువ నొక్కుంది. లేకపోతే ఫస్ట్ ఏడుపుతో స్టార్ట్ చేస్తుంది. సరే ఇప్పుడైతే సో దట్స్ ద వీడియో అండి. ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ పపాస్ బర్త్డే. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ దిస్ ఈవెంట్ అనమాట. మా పప్ప సో అదే అంటే నేను పుట్టి పెద్దగా ఇన్నేళ్ళు అవుతుంది. హీ నెవర్ ఎవర్ సెలబ్రేటెడ్ హిస్ బర్త్డే. అంటే ఆ మంత్లో ఆ డే వచ్చి అలా వెళ్ళిపోయిన కొన్ని రోజులకు వీ యూస్ టు రిమైండ్, అరే డాడీ మొన్న నీ బర్త్డే ఉంటే కదా అని. సో అట్లా అన్నమాట. అంటే యాజ్ అ ఫాదర్ నాకు కూడా అదే ఉంటుంది అనమాట. వాట్ ఈస్ దేర్ టు సెలబ్రేట్ అనేది. అంటే ఒక ఫాదర్ ఫ్యామిలీ కోసం అన్నీ ఇచ్చేసి ఆయన కోసం ఆయన ఏం పెట్టుకోకుండా ఉంటే అదే ఫాదర్ అనుకుంటా. అందుకే హీ నెవర్ సెలబ్రేటెడ్. ఐ వాంటెడ్ ఇట్ టు డూ. అంటే ఇప్పుడు ఆ తరుణం ఆపర్చునిటీ దొరికింది. ఐఎమ్ జస్ట్ షార్ట్ నోటీస్లో ప్లాన్ చేసిన. చూద్దాం. ఓకేనా, స్టే ట్యూన్. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అంతే. ఇంటికి పోయి బయలుదేరినాక వీడియో తీస్తా. Few inches later. బ్యాక్ వెళ్తున్నాం అనమాట. ఓకే సో పాపం చదువుల తల్లి అయితే చదువులు చదువుకుంటుంది. సో పోతున్నాం. డాడీ కాల్ చేసా, లైక్ దే ఆర్ వెయిటింగ్ అనమాట. పోయి పికప్ చేసుకొని వెళ్దాము. ఐ థింక్ ఏం సర్ప్రైజ్ అవుతుందేమో. యాక్చువల్లీ డాడీ హీఈస్ గోయింగ్ ఆన్ సమ్ మీటింగ్ అనమాట. అయితే ఐ ఆస్క్డ్ హిమ్ టు క్యాన్సిల్ చేసుకొని ఉండు, వస్తున్నా అని చెప్పేసి. సో ఆయన పాపం నేను చెప్పగానే సరే నీ ఇష్టం అన్నాడు. చూద్దాం, పోయిన తర్వాత డాడీ రియాక్షన్స్ అవన్నీ చూద్దాము. వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకేనా, నువ్వు నాన్నమ్మకి అన్నం కూర పెట్టుతా కానీ నువ్వు పదా సేమ్ టు సేమ్ ఉన్నాం ఇద్దరం. సేమ్ టు సేమ్. ఈసు కూడా తగ్గేది లేదు పెరిగేదే కానీ నువ్వు తాగే నిద్రపోయి లేచినట్టు నిద్రలా. నువ్వు అత్త కాదబ్బా, స్మైల్ ఇస్తున్నావు, నవ్వుతున్నావు, మాట్లాడుతున్నావు.
మీటింగ్ నిద్ర డిస్టర్బ్ చేసినా ఏడోడు అంతే పాపము. ఏడోడు నువ్వు అసలు లేవు నిద్ర ఖరాబ్ చేసిన వేస్తావు. ఈ బన్నీలో వద్దు సోనియా గాంధీ వేసుకున్న రాజీవ్ గాంధీ వేసుకున్నట్టు ఈ వద్దు రాజీవ్ గాంధీ కూతురు నువ్వు పెళ్లి చేసుకోమ్మ, నేను మాట్లాడతాను. డాడీ రా డాడీ. ఎందుకు ఎట్లా ఆగమవుతున్నాను? సర్ప్రైజ్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే తాత. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే తీసుకొచ్చి చెప్దామనేసి. చెప్పలేదన్నమాట, సర్ప్రైజ్ ఇద్దామని. బాగుందా సర్ప్రైజ్? బాగుందా? నువ్వు మూడీగా ఉన్నందుకు ఇది జరిగింది సంగతి. తాత నీ బాధేనా? హ్యాపీ బర్త్డే తాత. సక్సెస్ క్లోజ్ మైక్. తాతను చొట్ట తీయండి. నాకు రేపు ఎగ్జామ్ ఉంది, సిగ్గు లేకుండా బయట తిరుగుతున్నా. సో మొత్తానికి సర్ప్రైజ్ అయితే ఇచ్చినాం, కానీ వచ్చేటప్పుడు కొంచెం అప్సెట్ ఉండే డాడీ. నా ప్లానింగ్ మొత్తం ఖరాబ్ చేసినావు, నా స్కెడ్యూల్ మొత్తం డిస్టర్బ్ చేసినావు అని. ఇక్కడికి వచ్చినాక కొంచెం మంచిగా అయిండు. యా సర్ప్రైజ్ అయితే ఫీల్ అయ్యింది మంచిగా. ఫస్ట్ టైం కదా డాడీ నీ బర్త్డే ఇన్ని ఇయర్స్లా? మేము పుట్టినప్పటి నుంచి ఎప్పుడైనా చేసుకున్నావు బర్త్డే? మనం రక్షించబడతాం కదా, అది మన బర్త్డే. చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా చేసుకున్నావు బర్త్డేను? బర్త్డే ఎప్పుడు ఇంతవరకు లేదమ్మా. కూర్చో, ఇక్కడ కూర్చో. ఇక్కడ కూర్చుందమ్మా. స్కూళ్ళల్లో అప్పుడప్పుడు పంచినట్టు ఐడియా ఉంది. సెలబ్రేట్ అంటే ఎప్పుడు అంటే గ్రాండ్గా బర్త్డే చేసుకోవాలన్నటువంటిది ఏం లేదు. కొత్తదంటే చిన్నప్పుడు మా పేరెంట్స్. కానీ మేము పుట్టినప్పటి నుంచి అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా చేసుకోలేదు బర్త్డే మా డాడీ. వెళ్ళిపోతుండే అట్లా డే అంటే ఒక బిజీ డే. నేను ఒకటి గమనించిన, మ్యారేజ్ అయినప్పటి నుంచి పాప మాయ బర్త్డే అందరు మర్చిపోయారు. నిజంగా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ బర్త్డేలు చేయటమే సరిపోయింది. నా బర్త్డేలు మర్చిపోయినా. నిజం అదైతే. ఇక నాన్న వెనుకబడ్డాడు అంటే ఇదేనేమో. నేను ఎప్పుడు బర్త్డే చేసుకోలేదు, మా మమ్మీ ఎప్పుడు చేయలేదు. జూలై 1 నా బర్త్డే అన్నట్టు కూడా నా గ్రహింపులో ఉండేది కాదు. ఇప్పుడు మీరు చేస్తే నేను చేసుకోను అని. మాకు గుర్తుండకపోతుండే బేసిక్గా. అంటే నేను జూలై 1 జూన్ 1 అని కన్ఫ్యూజన్లు ఉంటుండే చాలా సార్లు. అయితే పొద్దుగాల జాన్సన్ మెసేజ్ పెట్టిండు గ్రూప్లో, ఫ్యామిలీ గ్రూప్లో, హ్యాపీ బర్త్డే అంటే ఓ ఇట్స్ డాడీస్ బర్త్డే అని అప్పుడు వచ్చి హ్యాపీ బర్త్డే నేను కూడా పెట్టిన. సరే ఇంకా సడన్ అంటే చెప్పిండు అన్న, చెప్పిండు హ్యాపీ బర్త్డే చెప్పిండు. నేను చెప్పలే, ఎందుకంటే ఇక ఇట్లా ప్లాన్ చేసి డైరెక్ట్ సర్ప్రైజ్ ఇద్దామని. అదే అసలు మేము గెస్ట్ వచ్చిందే దానికి, కాకపోతే ఇక్కడికి వచ్చి చెప్పాలి. ఇంత మంచి సర్ప్రైజ్ చేశారు నాన్న, మీకు థ్యాంక్స్ చెప్పాలి. బిడ్డను తీసుకుని వచ్చి మమ్మల్ని సంతోషపెట్టడం అనేది నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది నాన్న. మీరు మర్చిపోయారేమో, ఎక్కడి నుంచి విషయస్ రావట్లేదే అని చెప్పి అనుకుంటున్నాను. ఆ సమయంలో తెప్పటిల్లేటట్లుగా చేశారు నాన్న. దగ్గరికి ఇక్కడికి వచ్చేంత వరకు కూడా నాకు అసలు అందరు ఒక్కసారి గుమ్ముగా విషయం చెప్తుంటే ఆహా అందుకే ఇక్కడ తీసుకొచ్చారు అని అనిపించింది.
నాకు పెట్టాలి మీసా. నా కళ్ళు కూడా పెట్టుకుంటేదా ఉండదు, అది జస్ట్ స్టైల్ కోసం డాడీ అంతే. హ్యాపీ బర్త్డే ఊపు ఊదయ్యా ఇట్లా పెట్టా. విష్ చేసుకో తాత. ఏదైనా కోరిక కోరుకో. ఏదైనా కోరుకోమా ఆ తర్వాత కోరుకొని ఊది కట్ చేయి. ఏం కోరుకుంటున్నావు మాకు కూడా చెప్తే కావేమో. ఒకటి అనుకుంటున్నా కోరుకోవాలి అంతే. ఏం కోరుకున్నావు? కోరుకొని ఫస్ట్. లెటిం కోరిక అంటావా? ఎంతసేపు కోరుకుంటున్నావు? పెద్ద కోరికనే. చాలా పెద్ద ప్రార్థన ఊదు తాత చేస్తారు. ఇప్పుడు. కోరిక అయిపోగానే ఊదు. క్యాండిల్ కరిగిపోతాయి. ఊపరా ఊపిగా. హ్యాపీ హ్యాపీ బర్త్డే. ఆడవిగా ఫస్ట్ టైం నేను పుట్టినప్పుడు ఫస్ట్ టైం. హ్యాపీ బర్త్డే టు యూ. కట్ చేయి తాత. హ్యాపీ బర్త్డే డియర్ డాడీ. హ్యాపీ బర్త్డే. ఫస్ట్ టైం హ్యాపీ బర్త్డే డాడీ అంటున్నాను నేను వెరైటీగా. హ్యాపీ బర్త్డే తాత. అంటే చిన్నప్పటి నుంచి ఎందుకు సెలబ్రేట్ చేయాలి అంటే ఏం చెప్పలేము బ్రో, వెళ్ళిపోయింది అట్లా. అట్టట్టా చెప్తారు. అంత చిన్నగా చేసినావు. ఓకే. ఆపే డాడీ. డాడీ ఓ డాడీ స్పూన్తో తినిపించేస్తారు. ఆ పక్కన పెట్టు. అంటే నూనె తీసుకో ఒక స్పూన్. మమ్మీ ఫోన్ ఏది? హ్యాపీ బర్త్డే తాత. కొట్టు. ఓకే సారీ. ఇద్దరు కలిసి పెట్టేసేయండి ఇంకా పట్టుకో. ఒకసారి పెట్టు. అత్తయ్యకి ఒరేయ్ హారిజాంటల్ ఇది బేటా. మమ్మీ ఇగో పెట్టినా మోయ్ కళ్ళు మూసుకొని మీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను. ఇంకా హ్యాపీ బర్త్డే డాడీ. వాయమ్మ. తాత కళ్ళు మూసుకో. నీకు గిఫ్ట్ అంటారా? కళ్ళు మూసుకో తాత. ఒక్క నిమిషం ఇట్టించిరా. డాడీ ఇట్టించిరా అవే నువ్వే. నేను చౌండ్ అని చెప్తా ఫస్ట్, నువ్వు గిఫ్ట్ ఇవ్వాలి కదా, పక్కన ఉండాలి గిఫ్ట్ ఇవ్వాలి. కళ్ళు మూసుకోమని అయితే నువ్వు కూడా కళ్ళంట మూసుకో. కళ్ళు మూసుకోవాలి. నో చీటింగ్. ప్రతి బర్త్డేకి ఇది ఒక చీటింగ్ గేమ్ ఆడుతుంది ప్రసన్న. ప్రతి బర్త్డేకి జరుగుతుంది, పక్కకి జరుగుతుంది. 1 2 3 సర్ప్రైజ్. అవి ఆడే గిఫ్ట్ అంట. కిరీటాలు మాట. కిరీటం దేనికి ఘనత కొడుతుంది. రాజరికానికి జరగవా కొంచెం. కాదు 1 year వరకు ఉండాలి సంతోషం. నీ చేతులు ఉండాలి. అదనమాట. సో ఫుడ్ బాగుండేనా? ఏంజల్ అమ్మ పాపకి లేకుంటే మ్యాథ్స్ ఎగ్జామ్ ఉన్నా అటెండ్ అయింది. బాగుందా? ఫుడ్ బాగుందా? వెరీ నైస్. సో ప్లేస్ ఆబ్వియస్లీ బాగుంది. లైక్ కొత్తపేట ఆల్రెడీ మనం విజిట్ చేసాము, గచ్చిబౌలి విజిట్ చేసాము. దిస్ ఇస్ ద బెస్ట్ దిస్ బ్రాంచ్ ఈస్ ద లాస్ట్ బ్రాంచ్ వీ హ్యాడ్ టు విజిట్. మొత్తం 3 బ్రాంచ్లు ఉన్నాయి వీళ్ళకి. బాగుంది, చాలా బాగుంది. యా. సో ఏంటంటే బర్త్డే ఈవెంట్స్ కానీ ఇంకా ఏమైనా ఈవెంట్స్ ఉంటే వచ్చి మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. యా. నెక్స్ట్ ఇయర్ పడితే మా డాడీకి 60. నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ స్టార్ట్ చేశారు. ఎప్పటి నుంచో ఉంటే నాకు నిజంగా ఎప్పటి నుంచో సెలబ్రేట్ చేయాలి, ఏదో ఒక టైంలో యానివర్సరీ అన్న గట్టిగా సెలబ్రేట్ చేయాలని ఉంటుంది. మన ఓన్గా నా ఓన్ మీద చేద్దామని ఉండే కానీ కుదరలేదు ఎప్పుడు, ఫర్ డిఫరెంట్ రీజన్స్.
ఇప్పుడైతే మొత్తానికి కుదిరింది అనమాట. సో హ్యాపీ. విష్ హ్యాపీ బర్త్డే డాడీ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీయా? ఫుల్ఫిల్డా చాలా హ్యాపీ. నేను హ్యాపీ మా డాడీ కన్నా ఎక్కువ. ఎందుకంటే ఇట్స్ అ విష్ అనుకో. ఇక ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసి ఇప్పుడు మా అన్న హ్యాపీ ఫీల్ అవుతాడు, అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు ఆఫ్టర్ దిస్ మూమెంట్. ఖచ్చితంగా. సో గైస్ వీడియో అయితే ఇంతవరకు. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. అండ్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బై బై. బాయ్ గైస్. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ తాత. థ్యాంక్ యూ.